వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే ఆవు నెయ్యి దాని యొక్క ఉపయోగాలు లాభాలు నేను తెలియచేస్తున్నానండి ఈ వీడియోలో. ఎందుకంటే నేను ముందు వీడియోలో ఆవు నెయ్యితో ప్లస్ వాము మరియు కలకండ 3 కలిపి ఒక గ్యాస్ బాధను తగ్గించడానికి, గ్యాస్ ట్రబుల్ తగ్గించడానికి ఒక మంచి ఔషధాన్ని తయారు చేసి చూపించాను. అందులో భాగంగా ఉపయోగించినటువంటి ఆవు నెయ్యి దాని యొక్క ఉపయోగాలు ఈ వీడియోలో తెలియచేస్తున్నానండి. ఈ ఆవు నెయ్యి ఒక అమృతంతో సమానమండి. ఎందుకంటే మనము ఇప్పటి రోజుల్లో ఆవు నెయ్యి తక్కువగా ఉపయోగిస్తున్నాం, కానీ మామూలుగా పూర్వం రోజుల్లో అయితే ప్రతిరోజు కూడా వాళ్ళు ఆహారంలో కానీ వంటల్లో కానీ లేదంటే ఔషధాల్లో కానీ ప్రతి దానిలో కూడా మామూలు నెయ్యి కాదు ఆవు నెయ్యే వాడేవాళ్ళు. అందుకే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళ బోన్ స్ట్రెంగ్త్ బాగుండేది, వాళ్ళ జీవితకాలం కూడా పెరిగేదండి. కానీ ఇప్పుడు మనము ఆవు నెయ్యి ఉపయోగించట్లేదు, మనకి డైలీ మామూలుగా దొరికే నెయ్యినే వాడుతూ ఉన్నాము. దాని బదులు ఆవు నెయ్యి కనుక వాడితే దాని యొక్క ప్రయోజనాలు, ఎటువంటి ప్రయోజనాలు వస్తాయో వండర్ఫుల్ రిజల్ట్ ఉంటాయండి. అవేంటో ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్తున్నాను. ఈ ఆవు నెయ్యిని మనం అంటే దేశీయ ఆవు నెయ్యి ఇంకా మంచిదండి. ఆవు నెయ్యిలో ఆ ఆవు నెయ్యిని మనం వాడటం వల్ల మెమరీ పవర్ పెరుగుతుంది పిల్లలకి, ఇంకా బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ అనేది కరిగిస్తుంది. యాక్చువల్గా మామూలుగా మనం నెయ్యి తీసుకుంటే ఫ్యాట్ పెరుగుతుంది అనుకుంటాం, కానీ ఆవు నెయ్యిని మనం డైలీ ఆహారంలో మొదటి ముద్దగా ఆవు నెయ్యిని తీసుకున్నప్పుడు మనలో ఉన్న బ్యాడ్ ఫ్యాట్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుందండి క్రమేణా. అది చాలా మంచిది. సో అంతేకాదు పిల్లలకి ఇందాక చెప్పా కదండి, బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది. సో మెమరీ పవర్ పెరుగుతుంది. అంటే బాగా చదువుకునే పిల్లలకి డైలీ మనము ఆహారంలో ఈ నెయ్యిని వాడటం, లేదంటే స్వీట్స్ చేసేటప్పుడు కానీ ఏదైనా సరే మామూలు నెయ్యి కంటే కూడా ఈ ఆవు నెయ్యిని వాడటం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలండి, ఒకప్పుడు గర్భిణీ స్త్రీలకి ప్రెగ్నెన్సీ అందిన దగ్గర నుంచి డెలివరీ అయ్యేదాకా కూడా ప్రతిరోజు కూడా ఆవు నెయ్యిని తొలి ముద్దలో పెట్టేవాళ్ళు. కాబట్టి పిల్లలు కూడా చాలా మంచి తెలివితేటలతో ఆరోగ్యంగా పుట్టేవాళ్ళు. అంతేకాదు ఫ్రీ డెలివరీ అయ్యడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. సో గర్భిణీ స్త్రీలకి చాలా మంచిది ఈ ఆవు నెయ్యి. అంతేకాదు ఇంకా మనకి బాడీలో ఉన్నటువంటి పెయిన్స్, ఏదైనా అంటే నీ పెయిన్స్ అటువంటి ఏమన్నా ఉంటే బాడీ పెయిన్స్ అలాంటివి కూడా ఈ ఆవు నెయ్యిని మనం డైలీ తీసుకోవటం వల్ల తగ్గిపోతూ ఉంటాయి. ఈ ఆవు నెయ్యిని మనము డైలీ వాడటం వల్ల మన బాడీలో ఉన్నటువంటి హీట్ అంటే ఓవర్ హీట్ ఉంటుంది కదండి, అది తగ్గించి మనకి చలవ చేస్తూ ఉంటుంది. చాలా మంచిది ఈ ఆవు నెయ్యి. కాబట్టి మనము స్వీట్స్ అలాంటి తయారు చేసేటప్పుడు ఈ మామూలు నెయ్యి కంటే కూడా ఈ ఆవు నెయ్యిని వాడటం శ్రేయస్కరము. చూశారు కదండి ఆవు నెయ్యి వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. ఇటువంటి ఆవు నెయ్యిని మనము డైలీ ఉపయోగించడానికి ట్రై చేద్దాము. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా కదండి ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి అండి ఇది. అందుకే ఇది కొంచెం ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది ఆవు నెయ్యి. దీన్ని మనము కాచి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైలీ వాడుకోవచ్చు. సో ఇంతేనండి, ఈ ఆవు నెయ్యి వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి మనందరం ఉపయోగించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.